డీటెయిల్ చూస్తే తెలంగాణ కేబినెట్ విస్తరణ జరిగింది. రాజ్భవన్లో కొత్త మంత్రులతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులుగా గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి ప్రమాణ స్వీకారం చేశారు. ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి గడ్డం వివేక్, మాదిగ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక బీసీ ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి అవకాశం దక్కింది. ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. జి వెంకటస్వామి వారసుడిగా గడ్డం వివేక్ రాజకీయాల్లోకి వచ్చారు. 2009లో పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా వివేక్ గెలుపొందారు. 2014లో పెద్దపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2023 ఎన్నికల్లో చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా వివేక్ విజయం సాధించారు. ఇప్పుడు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఇక అడ్లూరి లక్ష్మణ్ విషయానికి వస్తే సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. 2010-2012 మధ్య కరీంనగర్ జడ్పీ చైర్మన్గా సేవలు అందించారు. 2009 ఎన్నికల్లో ధర్మపురి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2010 ఓపీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. 2014-2018 ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీ చేసి అడ్లూరి లక్ష్మణ్ ఓడిపోయారు. ఇక 2023 ఎన్నికల్లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పటి వరకు ప్రభుత్వ విప్పుగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర, ఎట్టకేలకు కాంగ్రెస్కి సంబంధించినటువంటి మంత్రివర్గ విస్తరణ కంప్లీట్ అయిందనే చెప్పాలి. ముఖ్యంగా దాదాపు కొన్ని నెలలుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పెండింగ్ పడుతూ అదేవిధంగా ఇప్పటి వరకు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 6 ఖాళీలు ఉన్నప్పటికీ 3 మాత్రమే ప్రస్తుతం మంత్రివర్గంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 3 ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ 3 కూడా వివిధ సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఈ 3 కూడా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దాంట్లో ప్రధానంగా బీసీ సామాజిక వర్గం నుంచి ముదిరాజు సామాజిక వర్గం, ముఖ్యంగా ముదిరాజు సామాజిక వర్గం నుంచి వాకిటి శ్రీహరికి ముందు నుంచే కన్ఫామ్ అయింది. ఎందుకంటే ముదిరాజు సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ప్రస్తుతం వాకిటి శ్రీహరికి ప్రస్తుతం స్థానం కల్పించడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే వాకిటి శ్రీహరితో పాటు గడ్డం వివేక్, అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ 3 కూడా రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా మంత్రులు, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఇతర కీలక నేతలంతా కూడా ఈ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ముఖ్యంగా వివేక్ వెంకటస్వామి, ఎందుకంటే మాల సామాజిక వర్గం నుంచి ఆయనకి మంత్రివర్గంలో చోటు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఆ పార్లమెంటు నియోజకవర్గంలో ఇతర ఎమ్మెల్యేల నుంచి గట్టి పోటీ నెలకొన్నప్పటికీ తన పనితీరుని మెచ్చి తనకి క్యాబినెట్లో అవకాశం కల్పించారంటూ కూడా వివేక్ వెంకటస్వామి చెప్పడం జరిగింది. మరొక వైపు మాదిక సామాజిక వర్గం నుంచి దాదాపు అడ్లూరు లక్ష్మణ్ని కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. మాదిక మాల సామాజిక వర్గానికి సంబంధించి దాదాపు 4 మంత్రులు క్యాబినెట్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ముఖ్యంగా దాదాపు క్యాబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలు ముఖ్యంగా 10 మందికి పైగా కూడా తమకి బెర్త్ కన్ఫామ్ అవుతుంది అనేటటువంటి ఆశతో ఉన్నారు. కానీ 10 మందిలో దాదాపు 3కి మాత్రమే తీసుకున్నారు. మిగతా 7 మంది కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా వీరి 3కి క్యాబినెట్లో అవకాశం కల్పించడంతో ముఖ్యంగా తనకి క్యాబినెట్లో స్థానం కన్ఫామ్ అవుతుందని అనుకున్నటువంటి నేతలంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా కూడా కాంగ్రెస్ నేతల మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి. దాంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే నిజామాబాద్కి సంబంధించి సుదర్శన్ రెడ్డి దాదాపు కన్ఫామ్ అయిపోయింది. ఆయనే ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరి నిమిషంలో ఆయన పేరు మాత్రం పక్కకి వెళ్ళిపోయింది. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రస్తుతం ఆయన అసంతృప్తిని తగ్గించడంలో భాగంగా ఇప్పటికీ ఒకవైపు ఏసీసీ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నటరాజన్ కానీ, పొన్న ప్రభాకర్తో పాటు ఇతర కొంతమంది కీలక నేతలంతా కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళంతా కూడా సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్లో తనకి కన్ఫామ్గా క్యాబినెట్లో పదవి దక్కుతుంది అనేటటువంటి హామీని అయితే ఈ నేతలు సుదర్శన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మరొక వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో భువనగిరి ఎంపీని గెలిపిస్తే నాకు రాజగోపాల్ రెడ్డిని తనని మంత్రి పదవిలోకి తీసుకుంటారంటూ కూడా గతంలో ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా అధిష్టానం నాకు హామీ ఇవ్వడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా నాకు హామీ ఇచ్చారు. భువనగిరి ఎంపీని గెలిపిస్తే నాకు మంత్రి పదవి ఇస్తాననేటువంటి అంశాన్ని
నాకు హామీగా ఇవ్వడం జరిగిందంటూ కూడా రాజగోపాల్ రెడ్డి గతంలో చెప్తూ వచ్చారు. కానీ ఈ క్యాబినెట్లో తనకి కూడా కన్ఫామ్ అవుతుందంటూ కూడా తను ఆశతో ఉన్నప్పటికీ తన పేరుని పక్కన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన దగ్గరికి కూడా కాంగ్రెస్ నేతలంతా వెళ్ళి బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేశారు. ఈయనతో పాటు మరొక నేత రంగారెడ్డికి సంబంధించి మల్రెడ్డి రంగారెడ్డికి దాదాపు క్యాబినెట్లో స్థానం పదిలం అవుతుంది అనుకున్నటువంటి తరుణంలో ఆయన పేరు కూడా పక్కకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయనతో పాటు కొంతమంది నేతలు అధిష్టానంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో మల్రెడ్డి రంగారెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి తన అసంతృప్తిని వెళ్ళగక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొకవైపు అధిష్టానం రాష్ట్ర నాయకత్వానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి 3 ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 3 ఖాళీలను ఎవరితో నింపుతారన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు ఇతర కొంతమంది కీలక నేతలంతా కూడా క్యాబినెట్లో తన స్థానం కోసం ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా లాబింగ్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఎవరికి కాకుండా వాకిటి శ్రీహరి అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్తో పాటు వివేక్కి ఈ ముగ్గురికి కన్ఫామ్ అయినటువంటి నేపథ్యంలో గాంధీ భవన్ కేంద్రంగా క్యాబినెట్లో స్థానం ఆశించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పాలి. రవి రైట్, థ్యాంక్ యూ నాగేందర్. ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. నేను వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకృత శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా